అసలు ఒకదానికి పొంతన లేని వ్యవహారం. హ్మ్. బేసిక్‌గా కమ్మ, కాపు సామాజిక వర్గాల మీద రాజకీయ ఆధిపత్య పోరాటం ఎప్పుడూ లేదు. గతంలో కలిసి పనిచేసేవాళ్ళు హ్మ్. ఫస్ట్‌లో. హ్మ్. ఫస్ట్‌లో వాళ్ళ మధ్యన ఆర్థిక పరమైనటువంటి పోరాటం ఉండేది. హ్మ్. వ్యాపారపరమైనటువంటి పోరాటం. కమ్యూనిస్టులలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పటికి గూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళే. కమ్యూనిస్టుల్లో నడిపేది. ఆ రోజున అసలు రంగా గొడవ రాజకీయపరమైన గొడవ కాదు. హ్మ్. రంగాది మొట్టమొదట గొడవేంటి? ఏది రంగా వాళ్ళ అన్నయ్య రాధా గాని, హ్మ్. లేపోతే గాంధీ దేవినేని నెహ్రూ వాళ్ళ అన్నయ్య గాంధీ గాని, హ్మ్. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. కమ్మ, హ్మ్. కాపే గదా! ఇద్దరు గూడా. కానీ అసలు కాపునాడు అనేది ప్రారంభించి, కాపులకు కూడా ఒక ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి అనే ఆలోచన సృష్టించింది ఎవరు మరి? అదే నేనంటుంది. హ్మ్. అసలు ఫస్ట్ గొడవ జరిగిందేంటి? చలసాని వెంకటరత్నం హ్మ్. అనేటువంటి కమ్మ నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన కమ్మనే కోణంలో గాదు. అతను కమ్యూనిస్ట్ నాయకుడు. విజయవాడ వ్యాపార కూడలి. అక్కడ రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఈ కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారంలో ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోయి వ్యాపారస్తుల్ని వేధించేవాళ్ళు. కార్మిక సంఘాలని చేతిలో పెట్టుకుని కమ్యూనిస్టులు. చివరికి అప్పట్లో మనకి దేశంలోనే గాదు సౌత్ ఇండియా దక్షిణ ఆసియా, ఆసియా